అందులో ఎక్కువగా మైనర్ బాలికలు అమ్మాయిలే ఉన్నారు. ఆ మృతదేహాలపైన లైంగిక వేధింపులు గాయాలు కనిపించాయి. కొన్ని డెడ్ బాడీల గొంతులు కోసి ఉన్నాయి. కొన్ని శవాలను డీజిల్తో కాల్చేశాను. 1998లో ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి ప్రయత్నిస్తే ఉన్నతాధికారులు తనను కొట్టి చంపేస్తామని బెదిరించారట. ఏకంగా పోలీసులే తనని బెదిరించారట. నేను చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. కనీసం ఇప్పుడైనా ఆ శవాలకు గౌరవంగా అంత్యక్రియలు జరగాలని కోరుతున్నాను. 2014లో తన కుటుంబానికి చెందినటువంటి బాలికపై లైంగిక వేధింపుల నేపథ్యంలో ప్రాణభయంతో ఆ ప్రాంతం వదిలి వేరే రాష్ట్రంలో తలదాచుకున్నాను. ఇది ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న మాటలు. పూర్తిగా నల్లని వస్త్రాలు ధరించి కనీసం తన కళ్ళని కూడా బయటకు చూపించకుండా అంతలా దాచివేయడం గల కారణం ఏంటనంటే ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటోంది హెగ్డే కుటుంబం. 21వ తరానికి సంబంధించినటువంటి వీరేంద్ర హెగ్డే దీని వెనకాల ఉండి ఉంటాడనేది అందరూ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అనన్య భట్ తల్లి కానివ్వండి, పద్మలత సోదరి కానివ్వండి, సౌజన్య తల్లి కానివ్వండి, వీళ్ళంతా కూడా వీరేంద్ర హెగ్డే పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరంటే ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, రాజకీయ నాయకుడు కాదు. 800 ఏళ్ల చరిత్ర ఆలయానికి, ఆ కుటుంబానికి. ఒకప్పుడు తమ తాత ముత్తాతల నుంచి ఏకంగా తాము దైవ కార్యాలు సామాజిక సేవలో ఉండేవారు. వారికి ఒకానొక సందర్భంలో దైవ ధర్మాలకు సంబంధించినటువంటి అంశంలో ఒక నలుగురు వ్యక్తులు వాళ్ళ ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం స్వీకరించి వారి యొక్క అల్పాహారం వారి అక్కడ భోజనం చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాత్రి వారిద్దరికి కల్లోకి వచ్చి మేము ఇక్కడే వెలుస్తున్నాము, శివుడిని ఇక్కడ ప్రతిష్ఠించండి, పూజలు చేయండి, మీ యొక్క సేవా సంకల్పానికి మీ యొక్క ఆతిథ్యానికి మెచ్చామనేటువంటి కల్లో మాట వారు చెప్పినటువంటి విధానాన్ని ఇక్కడ వీరిద్దరు పాటిస్తూ ఇద్దరు భార్యాభర్తలు అంటే హెగ్డే కుటుంబానికి సంబంధించి మొదటి తరం వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా తాము ఉంటున్నటువంటి ఆ ప్రదేశాన్ని ఆలయంగా మార్చారు. శివుడి రూపంలో అక్కడ మంజునాథ స్వామి అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. చాలా ప్రాశ్చిత్తికమైనటువంటి ఒక ఆలయం, అది చాలా పురాతనమైన ఆలయం. అటువంటి ఆలయంలో ఇప్పుడు ఈ పారిశుద్ధ కార్మికుడు బయటికి వచ్చి తను చెప్పేటువంటి మాటలతో అందరినీ భయభ్రాంతలు గురి చేస్తున్నారు. నిజంగా అందరూ ఒక్కసారిగా ఈ ఘటనలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు, భయపడిపోతున్నారు. ధర్మస్థల ఆలయంలో జరిగేటువంటి ఈ సంఘటనలన్నీ కూడా అందరినీ ఇప్పుడు భయభ్రాంత గురి చేస్తున్నాయి. ఏకంగా దేశమే ధర్మస్థల ఆలయం వైపు చూస్తోంది. ప్రపంచమంతా నివ్వెరపై చూస్తోంది. ధర్మస్థల ఆలయంలో నేత్రావతి నదిలో కొట్టుకొచ్చినటువంటి మృతదేహాలని ఈ పారిశుద్ధ కార్మికుడు ఎక్కడ దాచిపెట్టాడు, ఎలా దాచిపెట్టాడు, ఎలా ఉందనే విషయం పైన అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మీరు విజువల్స్ లో చూస్తున్నటువంటి ఆ పక్కన విజువల్స్ చూడండి. కొంతమంది అక్కడికి కొన్ని పనిముట్లతో వెళ్తున్నటువంటి వారంతా కూడా ఆ 12 మందితో వెళ్ళినటువంటి బృందం కార్మికులతో కూడిన 12 మంది కార్మికులతో కూడినటువంటి ఆ బృందం అక్కడికి వెళ్తోంది. సో అక్కడ వెలికితీత ప్రక్రియ కొనసాగుతోంది. 13 చోట్ల ఆ పారిశుద్ధ కార్మికుడు చూపించినటువంటి ఆ 13 చోట్ల ప్రస్తుతానికి వెలికితీత ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా మనం ఆ విజువల్స్ చూడొచ్చు. 12 మంది అక్కడికి చేరుకున్నారు. వారంతా అక్కడ తవ్వకాలు చేపడుతున్నారు. ఆ తవ్వకాల్లో నుంచి ఎముకలు బయటపడుతున్నాయి. నిజంగానే ఆ కార్మికుడు చెప్పినట్టుగా పుర్రెలు బయటపడుతున్నాయి. మనిషి ఎముకలు బయటపడుతున్నట్టుగా అక్కడి తవ్వకాల్లో ఆ కార్మికులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుతానికి సంఘటన కొంత ఆందోళన గురి చేస్తోంది. సో దీని వెనుక ఎవరున్నారనేది మాత్రం ఇంకా ఎవరు తేల్చలేకపోతున్నారు. ఎవరున్నారని తేల్చుకోలేకపోతున్నారు. రాజకీయ నాయకుడు కాదు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కూడా కాదు. మరి ఏంటి అంటే కనుక అన్ని పార్టీల వారు కూడా ఆయనకు చాలా ఆత్మ దగ్గరగా, వాళ్ళందరికీ చాలా దగ్గర వ్యక్తిగా, ఒక రకంగా ఆత్మ బంధువుగా ఉన్నాడట. సో ఏకంగా సిట్ అధికారులు కూడా ఏకంగా ఆయన చెప్తున్న ప్రకారంగా, పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న ప్రకారంగా పోలీసులే బెదిరించారు అని అంటున్నాడంటే ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అర్థం చేసుకోండి. పార్టీలకు అతీతంగా ఆయన కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారట. కొన్ని ఏళ్ల చరిత్ర. ఇప్పుడు నిజంగానే ఈ పారిశుద్ధ కార్మికుడు కానివ్వండి, ఆ తల్లి తండ్రులు ఆరోపిస్తున్న విధంగా దీని వెనుక నిజంగానే హెగ్డే కుటుంబం ఉందా? సో ఇప్పుడు ఈ వెనక్కి తీసినటువంటి మృతదేహాలు నిజంగానే DNA టెస్ట్కి పంపిస్తే అది సాధ్యమవుతుందా? ఎప్పుడెప్పుడో ఉన్నటువంటి ఆ మృతదేహాలని పూడ్చిపెట్టి కాల్ చేసిన తర్వాత ఇప్పుడు నిజంగానే DNA టెస్ట్కి ఆ ఎముకలు సహకరిస్తాయా? మనతో పాటుగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న జాయిన్ అవుతున్నారు. రెడ్డన్న గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి.
నిజంగానే ధర్మస్థల ఆలయానికి సంబంధించిన మిస్టరీ ఒక్కోటిగా వీడుతోంది. అక్కడ 13 చోట్ల ఒక కార్మిక బృందం వెళ్ళి వెలికితీత అంటే అక్కడ మృతదేహాల వెలికితీత ప్రక్రియ కొనసాగిస్తోందట. సో నిజంగానే ఇప్పుడు ఆ మృతదేహాలు బయటపడితే DNA టెస్ట్కి సాధ్యమవుతాయా? డెఫినెట్ గా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే శవాలు వెలికి తీసినారో దానిలో ఏజ్ ఎప్పుడు పూడ్చినారు, ఎప్పుడు చనిపోయినారు అనేది కూడా అప్రాక్సిమేట్ గా తెలుస్తుంది. ఒకటి అంటే ఆ టైంలో ఎవరు మిస్ అయినారు, ఎవరు చంపబడ్డారు అనేది. మిస్ అయినాడు అంటే మిస్ అయినారనే కదా ఇచ్చినారు. మొత్తం కంప్లైంట్ లో మిస్ అయినారనే ఉన్నారు. అతను చెప్పడం ఏమిటంటే మిస్ అయినారు ఆ రోజు అంటే ఫలానా డ్యూట్లో నేను ఫలానా దగ్గర ఉండగా ఒక డెడ్ బాడీని ఇచ్చినారు, తీసుకెళ్లి ఇక్కడ పూడ్చాను అని. అదేవిధంగా ఇప్పటికి 13 చూపించినారో ఏదో అంటున్నారు. ఆ 13 దాంట్లో కూడా శవాలు బయటకు వచ్చినాయి. అంటే ఆ టైంలో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినారా, ఇస్తే పోలీసులు FIR కట్టినారా, కట్టలేదా, కట్టకపోయి ఉంటే ఒకటి DNA టెస్టులు చేసి ముందు పత్రికా ముఖంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ముఖంగా కానీ మీ పిల్లలు కానీ మీ బంధువులు కానీ మీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా తప్పిపోయినారా, తప్పిపోయి ఉంటే ఎన్ని రోజుల క్రితం, ఈ విధంగా వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ శరీరంలో ఉండే DNAని తీసుకొని అదేవిధంగా ఆ DNAని టెస్ట్ చేస్తే ఈ స్త్రీనా పురుషుడా అనేది ఈజీగా తెలిసిపోతుంది. అదేవిధంగా ఎప్పుడు చంపబడ్డాడు అప్రాక్సిమేట్లీ తెలియబోతుంది. అదేవిధంగా ఆ DNAతో ఆ శరీరము అవశేషాలు ఎవరివి అనేది కూడా తెలిసిపోతుంది. అంటే ఇక్కడ టెక్నికల్గా DNAని పరిశీలించి ఆ మృతదేహం ఎప్పుడు మరణించింది, ఆ తర్వాత స్త్రీయా పురుషుడా ఎవరికి మ్యాచ్ అవుతుందో కనుగొనవచ్చు. కానీ ఇక్కడ నిందితుల్ని పట్టుకోవడం ఎలా? అంటే పారిశుద్ధ కార్మికుడు చెప్పినటువంటి పేర్లకు తాలూకు ఆధారాలు ఒక్కటి కూడా లేవు. ఒక నిజంగానే నోరు విప్పి చెప్పినా ఆ నిందితుల్ని పట్టుకోవడం అనేది డెఫినెట్గా ఒక ఆధారం అనేది తప్పనిసరి. సో అటువంటి ఆనవాళ్ళు ఏమైనా దొరికే అవకాశం ఉందా? ఆ పారిశుద్ధ కార్మికుడు ఎవరు డెడ్ బాడీ ఇచ్చిందని చెప్తారు కదా, ABCD రామకృష్ణుడా, సుబ్రహ్మణ్యమా, వెంకటరామయ్య అట్లా పేర్లు చెప్తాడు కదా. నాకు ఈ 4 ఇచ్చినారు అంటారు, లేదు 10 మంది ఇచ్చినారు అంటారు, లేదు ఫలానా రోజులు ఫలానా అతను మళ్ళీ అంతకుముందు ఇంకొక అతను ఇచ్చినాడని చెప్తాడు కదా. సో వాళ్ళని ఇంట్రాక్ట్ చేస్తే డెఫినెట్ గా చెప్తాడు. ఎప్పుడో కొత్త వ్యక్తి తీసుకొచ్చి ఎవడు ఇవ్వరు కదా. ఆ టెంపుల్ ఇచ్చినారు అని చెప్తున్నాడు ఆయన. ఎవరు వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే డెఫినెట్ గా తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు ఒకవేళ చనిపోయిన వ్యక్తి ఫ్రాక్చర్స్ అయినాయా, ఏ విధంగా చనిపోయినారు అదంతా కూడా కొంతవరకు ఎస్టాబ్లిష్ చేయవచ్చు. ఇప్పుడు మరీ లాంగ్ అయినా కూడా ఫ్రాక్చర్ అయింది అనుకో, ఇప్పుడు హైయాయిడ్ బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకో తెలిసిపోతుంది. లివర్ దెబ్బలకు కాళ్ళలో చేతులు విరిగిపోయినాయనుకో తెలుస్తుంది. ఆ వయసు తెలుస్తుంది, ఎన్ని రోజుల క్రితం పూడ్చిందే తెలుస్తుంది, మేలో ఫిమేలో తెలుస్తుంది, అవతల మనిషి చనిపోయిండేది తెలుస్తుంది. సో ఆ వ్యక్తి ఏ కుటుంబానికి సంబంధించిన DNA కూడా తెలుస్తుంది. మేము ఇక్కడ వచ్చామండి, ఫలానా ప్లేస్లో ఆ ధర్మస్థలకు వచ్చాం, పూజలు చేసుకుంటున్నాం, మా అమ్మాయో అబ్బాయో బయట తిరుగుతుంటే మళ్ళీ కనిపించలేదు, మేము చాలా వెతికాము, పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకున్నారా తీసుకోలేదా, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి వదిలేశారా, లేదు వేరే పోలీస్ స్టేషన్కి ఏమైనా వెళ్ళమన్నారా, వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు 4 ఏళ్ల క్రితం ఫలానా శ్రావణ శుక్రవారము లేకపోతే ఎప్పుడో వెళ్ళామండి అంటారు కదా. గుడికి పోయింది డెఫినెట్గా తెలుస్తుంది. అదే అనుకుంటాం కదా, ఇప్పుడు తిరుపతిలో పోయిన తర్వాత మా గుండోడు గుండు చేయించుకున్నాం, బయటకు వచ్చినాము, మేము గుర్తుపట్టలేకపోయినాము, ఎక్కడో తప్పిపోయినాడండి అన్నట్టుగా ఫలానా రోజు అంటే 5 ఏళ్ల క్రితం ఫలానా ధర్మస్థలానికి వెళ్ళాము, అక్కడ భోజనాలు అయింది, దేవుడు దర్శనం చేసుకొని బయటకు వస్తే అమ్మాయి అక్కడ కూర్చొని ఉంది, మేము చుట్టూ రౌండ్ వేస్తామనింది, తర్వాత కనిపించలేదు, ఎక్కడ పోయిందా అని ఆ రాత్రి అంతా వెతికాము, పోలీసు వాళ్ళకి చెప్పామని చెప్తారు. అదే ఎగ్జాక్ట్ డేటు చాలా వరకు 1998 నుంచి 2014 అంటే దాదాపుగా ఒక 15-20 ఏళ్ల కాలం. సో ఆ సమయంలో జరిగినటువంటి ఘటనలన్నీ కూడా అక్కడ మృతదేహాలు నేనే పాతిపెట్టానని చెప్పి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు పోలీసులకు కొన్ని వందలాది కంప్లైంట్లు, మిస్ అయిన తర్వాత డెఫినెట్గా కంప్లైంట్ వస్తుంది. దీంట్లో అనన్య భట్ అని చెప్పి ఒక మహిళ, ఒక విద్యార్థిని, అప్పుడు MBBS చదువుతున్న విద్యార్థిని 2012లో తను కూడా మిస్ అయినట్టుగా తన తల్లి ఏకంగా CBI ఆఫీస్లో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తుందట.
అప్పుడు ఆ సిబిఐ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సౌజన్య ఘటనలో కూడా సిబిఐ సిఐడి వచ్చింది. అప్పుడు ఫైండ్ అవుట్ చేయలేని పోలీసులు ఇప్పుడు ఆధారాలు కనుగొంటారని చెప్పి ఎలా నమ్మాలి? వారిపై ఎటువంటి నమ్మకాన్ని ఉంచాలి? ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టినారు, ఎవ్రీబడి ఈస్ బిలీవింగ్ కదా, కాబట్టి డెఫినెట్ గా కనుక్కుంటారు. ముందు ఎఫ్ఐఆర్ ఏం లేదు కదా, ముందు ఎఫ్ఐఆర్ కట్టలేదు, అందువల్ల కనుక్కోలేకపోయినారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టినారు, దానికి ఆధారాలు ఉన్నాయి. ఎవ్రీబడి ఇది గవర్నమెంట్, ప్రభుత్వమే కాదు, కోర్టులు, ఎవ్రీబడి ఇన్వాల్వింగ్ కదా, కాబట్టి డెఫినెట్ గా దీంట్లో క్లూస్ దొరుకుతాయి. ఇప్పుడు ఎవరు చంపింది, డెడ్ బాడీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫలానా ఆయన డెడ్ బాడీ ఇచ్చినాడంటే వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే డెఫినెట్ గా తెలిసిపోతుంది. అంటే అఫ్ కోర్స్ నేను అంటుంది ఒకటే, అప్పుడు చాలా గోప్యంగా, చాలా సీక్రెట్ గా పోలీసులే ఆధారాలని పూర్తిగా కంప్లీట్ చేశారు, కొలాప్స్ చేశారని చెప్పి పారిశుద్ధ కార్మికుడు తన లేఖలో మెన్షన్ చేశాడు. అప్పుడంతా పారదర్శకంగా చేయనటువంటి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎలా సాగుతుంది అనుకోవాలి? ఒకవేళ డిఎన్ఏ టెస్ట్లో బయటపడ్డా, ఇంకేదైనా జరిగినా ఈ వ్యక్తి మాటలు నమ్ముకొని ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎవరైతే తనకు మృతదేహాలను ఇచ్చారని చెప్తున్నారో మరి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? పారదర్శకంగా జరుగుతుంది అనుకోవాలి ఇప్పటికైనా? కొంతవరకు డెఫినెట్ గా జరుగుతుందండి, ఎందుకంటే ఇది దేశమంతా అల్లకల్లోలం అయిపోయింది కదా, డెఫినెట్ గా జరుగుతుంది. జరగదు అనే దానికి ఆస్కారమే లేదు. పూర్తిగా ఇప్పుడు ఒక కేసులో కాకపోయినా ఇంకో కేసులో జరుగుతుంది. ఈ మెడ ఇచ్చినారు, ఫలానో డెడ్ బాడీ ఇచ్చినారంటే కనెక్ట్ చేస్తారు. కేసు కొన్ని కేసులు కాకపోయినా కొన్ని కేసుల్లో డెఫినెట్ గా నిలబడతాయి. సో ఇప్పుడు అక్కడ ఆ మృతదేహాలను వెలికి తీసిన కొలది, అంటే అక్కడ తవ్వేటువంటి ప్రక్రియలు, తవ్వకాలు జరుగుతూ ఉంటే కొన్ని ఎముకలు బయటపడుతూ ఉన్నాయన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ వ్యక్తి చాలా క్లియర్గా స్పాట్స్ని కనుక్కొనగలుగుతున్నాడు, చాలా పక్కాగా చూపించగలుగుతున్నాడు. సో ఇప్పుడు ఆ మృతదేహాలు, ఎముకలు మొత్తం బయటపడిన తర్వాత ఏ రకంగా నెక్స్ట్ ప్రాసెస్ ఉండే అవకాశం ఉంది? సిటీ అధికారులు నెక్స్ట్ ప్లాన్ మూవ్మెంట్? అదే ముందు పబ్లిక్ యాడ్ ఇస్తారండి, పబ్లిక్ యాడ్ ఇచ్చి ఎవరెవరు మిస్ అయిన కేసు పోలీస్ స్టేషన్ లో వెరిఫై చేస్తారు. ఎన్ని మిస్సింగ్ కేసులు ఎఫ్ఐఆర్లు కట్టినారు, వాళ్ళందరి అడ్రస్లు ఉంటాయి, వాళ్ళ టెలిఫోన్ నంబర్లు ఉంటాయి, వాళ్ళని పిలిపించుకుంటారు. ఈ వయసు, ఇప్పుడు డెడ్ బాడీ మృతదేహం యొక్క వయసు ఈజీగా తెలిసిపోతుంది. ఆ వయసు ఫారెన్సిక్ వాళ్ళు కనుక్కుంటారు. తర్వాత ఏ విధంగా చంపబడింది వాళ్ళే కనుక్కుంటారు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఎప్పుడు తప్పిపోయింది, ఏం కథ అనేది వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇస్తే అంటే డైరెక్ట్ విట్నెస్ లేకపోవచ్చు, సర్కంఫరెన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం వాళ్ళపైన ఛార్జ్ షీట్ వేస్తారు. రైట్. సో తదుపరి ప్రాసెస్, ఫారెన్సిక్ అధికారులు అక్కడ ఎప్పుడు చనిపోయింది, ఎప్పుడు దొరికింది, ఆ అమ్మాయి వయసు ఎంత అనేది నిర్ధారించిన తర్వాత సిట్ అధికారులు మరింతగా వేగవంతం చేసే అవకాశం ఉంది. అవును. రైట్. థ్యాంక్ యూ రెడ్డన్న గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో ఇది ధర్మస్థలానికి సంబంధించినటువంటి అంశం. ధర్మస్థల ఆలయం 800 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిజంగా ఇప్పుడు విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పినటువంటి ఒక్కో సంఘటన అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ఆ తర్వాత సిట్ ఏర్పాటు తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి తవ్వకాలు జరుగుతున్నాయి. 13 చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ తవ్వకాల్లో కొన్ని విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఆ తదుపరి ఫారెన్సిక్ టీమ్స్ కూడా అక్కడికి చేరుకున్నాయి. ఆ మృతదేహాలను పరిశీలించి డిఎన్ఏ టెస్ట్ల ద్వారా ఆ మృతదేహం ఎవరిది, ఎప్పుడు పూర్తి చేశారు, ఆ వయసు ఏంటి అన్నీ కూడా వివరాలు పూర్తిగా ఫారెన్సిక్ ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత సిట్ మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. సో ధర్మస్థలం ఆలయానికి సంబంధించి ఈ కేసులో నిందితులు ఎవరు ఉండే అవకాశం అని చెప్పి ఆర్టీవీ పోల్ కండక్ట్ చేస్తే 88% మంది అక్కడి ధర్మాధికారి కుటుంబమే అంటున్నారు. సో మీ అనుమానం ఏంటి? ధర్మస్థల ఆలయానికి సంబంధించిన అంశంలో మీకున్నటువంటి సందేహం ఏంటి? కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రంలో ఒక పారిశుద్ధ కార్మికుడి చేత ఇన్ని మృతదేహాలను పూర్తిగా పూడ్చివేసేటువంటి ఒక ప్రక్రియని చేయించారు, బలవంతంగా కాల్చివేశారు. ఏకంగా నువ్వు బయట చెప్తే నిన్నే చంపేస్తామని రకంగా బెదిరింపులకు పాల్పడ్డారంటే ఎంత దుర్మార్గులో, ఎంత నీచంగా ప్రవర్తించి ఉంటారో తలుచుకుంటేనే కొంత